జిల్లా రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని, పంట సాగులో వ్యవసాయ అధికారులు సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య సూచించారు. పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధనా స్థానంలోని శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాలను మేళాలో ఉంచి వాటి వివరాలను రైతులకు వివరించారు. మేళాలో అందుబాటులో ఉంచిన విత్తనాలను సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు. అదేవిధంగా పంట సాగులో పాటించాల్సిన మెళకువలు, సస్యరక్షణ చర్యలపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ భీమ్రామ్ ప్రసాద్, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాది 5,87,000 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసేందుకు రైతులు సంసిద్ధమయ్యారని, ఇందులో పత్తి పంటకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పత్తి రైతులకు కావలసిన 10.5 లక్షల విత్తనాల ప్యాకెట్లో ఇప్పటికే 8 లక్షల ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాలలోనే విత్తనాలు ఖరీదు చేసి బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన మేళలో అందుబాటులో ఉంచినట్లు తెలిపిన ఆయన వాటిని సాగులో వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధన నుంచి కొత్తగా విడుదలైన రకాలు, వాటి విత్తన లభ్యత గురించి మనం ఈ రైతులకు విత్తనాన్ని నేరుగా అందించి మనం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మే 24వ తేదీన ఈ విత్తన మేళా కార్యక్రమం అనేది యూనివర్సిటీలో హైదరాబాద్ రాజధానిలో. సో దీనివల్ల ముఖ్యంగా రైతులకు ఏంటంటే నేరుగా విడుదలైన రకాల యొక్క నాణ్యత ద్వారా దీని తర్వాత మనం రైతులతో తర్వాత శాస్త్రవేత్తలతో కార్యక్రమాన్ని జరుపుకుంటాము. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ముందుగా ఈ ల్యాంప్ని లైట్నింగ్ అనేది చేసుకొని తర్వాత మన యూనివర్సిటీ అందరికి వచ్చి 2 నిమిషాలు కాటన్ దగ్గర 4.5 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేస్తారని అంచనా వేయడం జరిగింది. దానికి గాను మనకు జిల్లాకు ఒక 10.5 లక్షల ప్యాకెట్లు అవసరం అవుతున్నదని మనం ముందుగానే మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినాము. దానికి అనుగుణంగా మనం కంపెనీలతోనే మాట్లాడి దాదాపు ఒక 55 కంపెనీలు మన జిల్లాలో సీడ్ సప్లై చేస్తున్నారు. 55 కంపెనీలతో మాట్లాడి ఇప్పటి వరకు దగ్గర మనం 8 లక్షల ప్యాకెట్లు మనం అందుబాటులో ఉంచడం జరిగింది. సో మనకి 10.5 లక్షల ప్యాకెట్లు అవసరమైతే ఇప్పటికే మనం 8 లక్షల ప్యాకెట్లు అవసరమైంది తెప్పించడం జరిగింది. అందులో మనకి ఇప్పటిదాకా మనకు సేల్ అయింది దగ్గర 2,90,000 ప్యాకెట్లు ఈ రోజు వరకు సేల్ అయింది. మనకు అందుబాటులో ఇంకా 5 లక్షల ప్యాకెట్లు కూడా మనకి ఇంకా అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు దాదాపు ఒక 518 షాప్స్, దాదాపు మన 18 మండలాలలో 518 ఏదైతే మన విత్తన షాపులు ఉన్నాయో మనం లైసెన్స్ ఇచ్చిన షాపులే ఉన్నాయి. ఆ విత్తన షాపులలో కూడా అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. సో మీరందరూ కూడా రైతులు షాపులకు ఏదైనా కూడా విత్తన షాపు లైసెన్స్లో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి విత్తనాలు మీకు అవసరమైన రకాలను ఎన్నుకొని తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ మీరు తప్పనిసరిగా బిల్స్ అన్ని కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ బిల్స్లో మీ పేరు రాపించుకోవాలి. మీ కుటుంబంలో ఎంతమంది పేర్లు పట్టాల బుక్కులు ఉంటే ఆ పట్టా బుక్కుల పేర్లు ఎవరైతే ఉన్నాయో ఆ పేర్లు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. మీరు ఏం చేస్తున్నారంటే 4-5 పట్టా బుక్కులు ఉంటే ఇంటికి ఎవరో పోతే వాళ్ళ పేరు మీద రాపించుకుంటున్నారు. రేపు పొద్దున ఏంటంటే మనకు ఏదైనా నష్టపరిహారం కోరాలన్నప్పుడు పట్టాదారులకు మాత్రమే అందుతుంది. సో అలాంటప్పుడు పోయిన సంవత్సరం కొన్ని సందర్భాలలో మాకు ఇబ్బందులు అయినాయి. సో ఎంతమంది పట్టాదారులు ఉంటే అన్ని పట్టాదారుల పేర్ల మీదనే మీరు సీడ్ బిల్స్ అని తీసుకొని ఆ సీడ్ బిల్స్ కూడా దానిలో లాట్ నెంబర్లు అన్ని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. డీలర్లు మీ వివరాలన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అలా అవన్నీ కూడా తప్పనిసరిగా ఉన్నాయా లేదని మరి చదివి చూసుకోవాలి. అట్లాగే విత్తన ప్యాకెట్ మీద కూడా అన్ని రేట్ ఉంటుంది, ఎంఆర్పి ధరలు ఉంటాయి, దాని ప్యాకింగ్ తేదీ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది.